ఈ రోజు పెరియార్ జయంతి 1879లో ఇదే రోజున ఆయన తమిళనాడులో పుట్టాడు. పెరియారు యొక్క సేవల వల్లే ఈ రోజున తమిళనాడులో బీసీల పాలన సాగుతాం. పెరియారు మరి బ్రాహ్మణేతరుల ఉద్యమాన్ని ఒకటి చేపట్టాడు. ఆయన బ్రిటిష్ వాళ్ళ కాలంలో బ్రాహ్మణేతరులు అందరూ కూడా అణచివేతకు గురవుతున్నారని, ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్రాహ్మణులే ఎక్కువయ్యారని చెప్పి రాజకీయాల్లో గాని, బ్రాహ్మణేతరులకు అస్తిత్వం కోసం, రాజకీయ అస్తిత్వం కోసం మరియు వాడు సామాజికమైనటువంటి ఆత్మగౌరవం కోసం ఆయన పోరాడాడు. ఈ నేపథ్యంలో మరి దీన్ని ఒక క్రమ పద్ధతిలో ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన 1940లో ద్రావిడ కళగం అనే సంస్థను స్థాపించాడు. అది ఇప్పటికి కూడా నడుస్తాం. ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయన శిష్యుడే వీరమణి గారు. ఇప్పుడు 90 ఏళ్ల వయసు. ఆయన ద్రావిడ కళగాన్ని నడిపిస్తున్నాడు. ఈ ద్రావిడ కళగం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కులాలకి రాజకీయ చైతన్యం కోసం పుట్టిన సంస్థ. ఈ కులతత్వంతో ఎలా అయితే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరి ఎలా అణిచివేతకు గురయ్యారు అనేది చెప్పే సంస్థ ద్రావిడ కళగం. ఈ ద్రావిడ కళగం సిద్ధాంతాల ద్వారానే ద్రావిడ కళగం పొలిటికల్ పార్టీ పుట్టింది. ఆ తర్వాత డిఎంకే పుట్టింది. ఇప్పుడు ఏఐడిఎంకే కూడా పార్టీ పుట్టింది. ఈ రోజున తమిళనాడు రాజకీయాలు డిఎంకే, ఏఐడిఎంకే చుట్టూనే తిరుగుతారు. బీసీల, ఎస్సీ, ఎస్టీల వైపే అక్కడ మొత్తం రాజకీయం వస్తుంది. మన తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ లో కమ్మారెడ్ల మధ్య రాజకీయం వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. అదే తెలంగాణలోకి వస్తే కమ్మారెడ్డి, వెలమల మధ్య రాజకీయం వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. బీసీలకు ప్రాధాన్యత లేదు ఈ రెండు రాష్ట్రాల్లో. ఎస్సీలకి, ఎస్టీలకి అంబేద్కర్ పుణ్యం అనే సీట్లు వచ్చినా గానీ రాజకీయ ప్రాధాన్యత లేదు. సో ఈ రోజున పెరియార్ చాలా రిలవెంట్ తెలుగు రాష్ట్రాలకి. తెలుగు రాష్ట్రాలు పెరియార్ మార్గంలో నడవాలి. ఈ రోజున బీసీ పార్టీలు విరివిగా రావాల్సిన అవసరం ఉంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కలిపి మరి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ పెరియారు తన ఆ కాలంలోనే 1840లోనే ఆయన ఉద్యమం మొదలు పెట్టినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అణిచివేతకి గురి చేసింది. ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేపట్టినా మరి అక్రమ అరెస్టులు సాగించారు ఆనాటి బ్రిటిష్ పాలన. ఈ 1940లో ఎప్పుడైతే ఇది గమనించాడు ఆయన, బ్లాక్ బ్యాడ్జీల ద్వారా నిరసన తెలియటం ఈ ప్రభుత్వం మీద ఆయన మొదలు పెట్టాడు. మరి ఈ వర్గాలకి రిజర్వేషన్లు కావాలని చెప్పి కూడా ఆయన కృషి చేశాడు. ఆ సందర్భంలో బ్లాక్ బ్యాడ్జీలు పెట్టుకున్నటువంటి కార్యకర్తలు కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది బ్రిటిష్ కాలం. అందుకని ఆయన ఏం చేశారంటే వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొనడానికి బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్ తీసుకొచ్చారు. నల్ల చొక్కాలు, మరి ఏ చొక్కా అయినా వేసుకోవాలి కదా, నల్ల చొక్కాలు వేసుకుంటే ఎలా పోలీసులు అరెస్ట్ చేస్తారు? అందుకనే నల్ల చొక్కాల ఉద్యమం బ్రహ్మాండంగా సాగింది. అదే ద్రావిడ కళగం యొక్క యాక్టివిటీస్ ని నిరాఘాటంగా కొనసాగించింది. అందులోంచే మరి డీకే పుట్టడం, డిఎంకే పుట్టడం, ఏడిఎంకే పార్టీలు పుట్టడం జరిగింది. సో నల్ల చొక్కాలు ఈ రోజున వాళ్ళ జెండాలో కూడా, డిఎంకే జెండాలో గాని మరి ఏడిఎంకే జెండాలో గాని నల్ల రంగు ఉంటుంది. ఎక్కడ చూసినా సరే ఆ నల్ల రంగుతో మరి వాళ్ళ యొక్క ఆత్మ గౌరవ నినాదాన్ని బాహాటంగా చాటి రాజకీయాల్లో బీసీలు ఈ రోజున అక్కడ వెలుగొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని బీసీలు అందరూ కూడా నల్ల చొక్కాల ఉద్యమం చేపట్టండి. ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఏ సమస్యలైతే ఈ రోజున రెండు రాష్ట్రాల్లో బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని బలవుతున్నారో ఆ సమస్యల పరిష్కారానికి నల్ల చొక్కాల ఉద్యమం పెరియార్ స్ఫూర్తితో కొనసాగాలని చెప్పి కోరుతున్నా. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ అదే మార్గంలో నడుస్తుంది. జై భీమ్, జై పెరియార్.